హే గాయ్స్! వెల్కమ్ టు బ్లాగ్ హబ్. మీలో చాలామందికి తెలుసు మేము రీసెంట్‌గా కేరళని విజిట్ చేసాం. ఒక 6 డేస్ ప్లాన్ చేసుకున్నాం అనమాట కేరళ ట్రిప్. ఆ 6 డేస్‌లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామంటే ఆహ్, మూనార్, వాగమాన్, అలిపి, వర్కాల ఈ 4 ప్లేసెస్ 6 డేస్‌లో కవర్ చేసాము. అండ్ మేము ఎగ్జాక్ట్‌గా ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలాగే మంచిగా జరిగింది ట్రిప్ అంతా. అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మా నిక్కీ కూడా చాలా సూపర్‌గా ఎంజాయ్ చేశాడు. చెప్పాలంటే ఈ వీడియో చాలా లేట్ వీడియో అనమాట. మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకుంది డిసెంబర్‌లో. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ ట్రిప్ నుంచి రాగానే సంక్రాంతికి ఊరెళ్ళడం, హెల్త్ ఇష్యూస్ వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఇంత లేట్‌గా పోస్ట్ చేయాల్సొస్తుంది. మొత్తం డీటెయిల్‌గా వీడియో అంతా పోస్ట్ చేస్తాను. ఆ 6 డేస్ కేరళలో మేము ఎలా ట్రావెల్ చేసాం, ఎక్కడ స్టే చేసాం, ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేసామన్నది డీటెయిల్‌గా పోస్ట్ చేస్తా. అంతా ఒక వీడియోలోనే పెట్టాలంటే 6 డేస్ చాలా లాంగ్ అయిపోతుంది కదా! మీకు చూడడానికి కూడా చాలా చిరాకుగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఎపిసోడ్ 1, 2, 3 అలా పెడుతూ ఉంటాను లెంత్ బట్టి. ఆ రోజు మార్నింగ్ 6:30కి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయ్యాం. అండ్ అక్కడ రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయింది. ఫ్లైట్ ఏమో 9:30కి. ఆ రోజు మేము స్టార్ట్ అయ్యేటప్పటికి చాలా చల్లగా ఉంది. నిక్కీని లేపి బాత్ అయి చేయించేటప్పటికి చాలా ఏడ్చాడు. తర్వాత ఇంక కార్‌లో పడుకున్నాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళక ముందే. నిక్కీకి ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైమ్ అనమాట. కానీ ఇప్పుడు వాడికేమి గుర్తుండదు. పెద్దదయిన తర్వాత ఫ్లైట్ ఎక్కానని చెప్పుకోవడానికి. మేమేదో కొన్ని వీడియోస్, ఫోటోస్ అయ్యి చూపించి "నువ్వు ఫ్లైట్ ఎక్కావు చిన్నప్పుడు" అని చెప్తే గానీ, ఇదివరకు నిక్కీ అసలెప్పుడు ఫ్లైట్స్ చూడలేదనమాట. అవి చూడ్డానికి కొంచెం వింతగా అనిపిచ్చి ఆడలా కళ్ళు ఇలా పెద్దవి చేసుకొని చూస్తూనే ఉన్నాడు స్టార్టింగ్‌లో అంతా. నేను కాటన్ తీసుకెళ్ళాను ఫ్లైట్‌లో చెవిలో పెట్టుకోవడానికి. ఫ్లైట్ స్టార్ట్ అయ్యి కొంత హైట్ ఎళ్ళేటప్పటికి ఆ సౌండ్‌కి చెవులు దిబ్బడేసేస్తాయన్నమాట. అది కొంచెమన్నా కంట్రోల్ అవుతదని చెప్పేసి పెట్టుకున్నాను. అండ్ మా నిక్కీకి కూడా పెట్టాను. ఆడు సరిగ్గా ఉంచుకోలేదులే కానీ, మా హస్బెండ్ అయితే పెట్టుకోనన్నారు. ఫ్లైట్ ఎక్కిన కొంతసేపు ఏంటో అంత వింతగా డల్‌గా కూర్చునున్నాడు చాలా సేపు. ఇంకా తర్వాత స్టార్ట్ చేశాడు. ఇంకా ఫ్లైట్ మొత్తం గోలగోల చేసేసాడనమాట. మా వెనక కూర్చున్న వాళ్ళని, మా ముందు కూర్చున్న వాళ్ళని అందరిని పిలుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. మా పక్కన ఒక చిన్న పాప కూర్చునుందనమాట. తనను పట్టుకొని ఇంకా అక్క, అక్క అంటూనే ఉన్నాడు ఇంక దిగేంత వరకు. తనేమో ఫోను చూసుకుంటూ కూర్చునే ఉంది. మా నిక్కీతో ఇదే ఫస్ట్ లాంగ్ జర్నీ అనమాట. అండ్ ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కూడా. చిన్న పిల్లలతో అంత లాంగ్ జర్నీ అంటే భయం కదా! వాళ్ళెప్పుడు ఎలా ఉంటారో తెలియదు. అందుకని కొన్ని మెడిసిన్స్ కూడా క్యారీ చేశాను. రెగ్యులర్‌గా క్యారీ చేసి మెడిసిన్స్ కాకుండా లైక్ ఫీవర్‌కి, కోల్డ్‌కి అవి కాకుండా స్టమక్ పెయిన్‌కి, మోషన్‌కి, వామిటింగ్‌కి ఇలాంటి కొన్ని మెడిసిన్స్ కూడా క్యారీ చేశాను. అండ్ మేము కూడా పారాసిటమాల్ అండ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ కూడా క్యారీ చేసాం. అంటే మేమెళ్తున్న ప్లేస్ ఎలా ఉంటదో మాకంత ఐడియా ఉండదు కదా అని. వాడిష్టంగా తిన్న కొన్ని స్నాక్స్ కూడా క్యారీ చేశాననమాట. మేమెళ్తున్న ప్లేస్ ఆ ఫుడ్ మాకే నచ్చదు. ఇంక వాడేం తింటాడులే, తినలేనప్పుడన్నా ఇవి తింటాడులే అని చెప్పేసి. 11 అయింది కోయంబత్తూర్‌లో ల్యాండ్ అయ్యేసరికి. అండ్ లగేజ్ తీసుకునేసరికి 11:30 అయిపోయింది. మేము ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికెళ్ళేసరికి మా కోసం కార్ వెయిట్ చేస్తుందనమాట. అంటే మేము ముందే మాట్లాడుకున్నాం ట్రావెల్స్‌తో మాకు తెలిసినోళ్ళుంటే. మా పెళ్ళైన కొత్తలో ఊటీకి వెళ్ళాము. అప్పుడు కూడా ఈ ట్రావెల్స్‌తోనే వెళ్ళాము. చాలా చూసుకున్నారు అండ్ గైడ్ చేశారు. అసల కేరళ అంటే కొచ్చిలో దిగితే కొంచెం ఈజీగా ఉంటది ప్లేసెస్ విజిట్ చేయడానికి. కానీ మాకు తెలిసిన ట్రావెలర్స్ ఉన్నారు కదా! చూసుకుంటారు. తెలియని వాళ్ళ దగ్గరికెళ్ళడం ఎందుకు ఇబ్బంది పడ్డం అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఫ్లైట్ దిగిన కాడ నుంచి అండ్ మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు ఆ డ్రైవర్ మాతోనే ఉంటారు. తనకి డేకి 200 ఇవ్వాలి బేటా కింద. కానీ మేము మనీ ఇవ్వలేదు. మాతోనే కూర్చొని తనకేం కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తినమని అన్నాము. ఊటీ ఎళ్ళినప్పుడు కూడా సేమ్ అలానే చేశాము. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అంతే. తనకు నచ్చినయి ఆర్డర్ చేసుకొని తినేవాడు. ఇంకా ఫ్లైట్ దిగ్గానే కోయంబత్తూర్‌లోనే ఫుడ్ తినేసాం. ఇంకా వెళ్ళగానే నాకొక మంచి ఘనకార్యం చేశానక్కడ. అదేంటంటే నిక్కీ వాటర్ బాటిల్ అయ్యి మర్చిపోయి వచ్చేసాను ఆ రెస్టారెంట్‌లో. కారెక్కిన హాఫ్ అన్ అవర్ కానీ గుర్తుకు రాలేదు. వాటర్ బాటిల్ ఏది అని వెతుక్కుంటుంటే అప్పుడు ఐడియా వచ్చింది. మా హస్బెండ్‌కి వాటర్ బాటిల్ మర్చిపోయానని చెప్తే ఆ మాట విని నిక్కీకి వాటర్ గుర్తొచ్చేసినియి. వాటర్ వాటర్ అని ఏడుస్తున్నాడు. లక్కీగా వేరే వాటర్ బాటిల్ తీసుకెళ్ళాను. వాటర్ చేంజ్ అయితే మళ్ళీ తేడా చేస్తది వాడికి అని చెప్పేసి. ఇప్పుడు వరకు నిక్కీకి హాట్ వాటరే యూజ్ చేసాం. మళ్ళీ అక్కడ హాట్ వాటర్ దొరకాలంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకో బాటిల్ క్యారీ చేశా. కానీ అది ప్లాస్క్ బాటిల్ అనమాట. వాడికి తాగడానికి అవ్వదు. ఆ హైవేలో షాప్స్ కూడా లేవు బాటిల్ తీసుకోవడానికి.
చాలాసేపు అలా చూస్తూ ఉంటే ఒక షాప్ కనిపించింది. దాంట్లోకెళ్ళి ఒక వాటర్ బాటిల్, బాక్స్ అండ్ స్పూన్ తీసుకొచ్చారు. అసల నిక్కీకి హాట్ వాటర్ గురించి కెటిల్ తీసుకెళ్దామని అనుకున్నాను. ఒకసారి అలాగే తిరుపతి తీసుకెళ్తే అక్కడ ఆపేశారనమాట ఆ కెటిల్‌ని. అందుకోసం భయమేసి ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ కూడా జరుగుతది కదా! ఆపేస్తారేమో అని చెప్పేసి డౌట్‌తో ఇంక పెట్టుకోలేదు. సర్లే అక్కడ చూద్దాంలే అన్నట్టుగా. చిన్న పిల్లలతో ట్రావెలింగ్ అంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మా నిక్కీ కొంచెం కోఆపరేట్ చేస్తాడు. ఎందుకంటే వాడికి కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి. కేరళలోకి ఎంటర్ అయ్యేసరికి 5 అయింది. ఇంకా అక్కడి నుంచి ఆ లొకేషన్స్‌ని ఎంజాయ్ చేస్తూ ఏమన్నా మంచిగా లొకేషన్స్ కనిపిస్తే ఆగి ఫొటోస్ దిగి, కొంచెం వీడియోస్ అవి తీసుకొని, ఆ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట. అదంతా ఒక హెవెన్‌లా ఉంది. ఇలాంటి ప్లేసుల్లో కదా అసలు ఉండాల్సింది అని అనిపిచ్చింది. ఆ కొండలు, ఆ కొండల కింద ఇల్లులు చాలా అనిపిచ్చింది నాకైతే. కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తూ ఉంటే ఇక్కడ నేను పుట్టుంటే భలే ఉందునే అనిపిచ్చింది. అంత బావున్నాయి అసల. ఊటీ ఎళ్ళాను గానీ నాకు ఊటీ మీద ఈ ప్లేస్ చాలా నచ్చిందనమాట. ఒక హెవెన్‌లా అనిపిచ్చింది. మా హస్బెండ్‌కి చెప్పాననమాట. సిటీ లైఫ్ అనుకుంటాం గానీ, ఆ పొల్యూషను, నాయిసీనెస్ ఇలాంటి ప్లేసుల్లో ఉంటే ప్రశాంతంగా బతికేయచ్చు కదా అని అన్నాను. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, "ఇక్కడికొచ్చేద్దాం. నేనొక ఎస్టేట్ తీసుకుంటాను. అది నువ్వు చూసుకుందే గానీ, ఇక్కడ స్కూల్లో మంచి స్కూల్లో ఏద్దాం నిక్కీని. నేనొక స్కూల్లో టీచర్ కింద చెప్తాను. ఇక్కడ హ్యాపీగా ఉందామా అయితేని" అని చెప్పేసి అన్నారు. తర్వాత నాకే అనిపిచ్చింది, ఇప్పుడు ఫస్ట్ టైమ్ కదా! అబ్బా! సూపర్‌గా ఉన్నాయి అని అనుకుంటాము. కానీ 10 రోజులుంటాం, 15 రోజులుంటాం. అంతకు మించి ఉండలేము. ఏ లైఫ్‌కి అలవాటు పడినోళ్ళు ఆ లైఫే. అలా ఆన్ ది వేలో లొకేషన్స్ అన్నీ చూసుకొని మూనార్‌కెళ్ళేసరికి 6 అయిపోయింది. ఇంక వెళ్ళగానే హోటల్‌కెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయాం. అప్పటికే చాలా టయర్డ్ అయిపోయామనమాట. ఇంకా తిరిగి ఓపిక కూడా లేదు. హస్బెండ్ ముందుగానే హోటల్ బుక్ చేసేసారనమాట ఆన్‌లైన్‌లోనే. వెళ్ళి చూసుకొని స్టే చేద్దుం కదా! ముందే ఎందుకు బుక్ చేసేశారు అని చెప్పేసి నేనన్నాను. ఎందుకంటే ముందు ఊటీ ఎళ్ళాం కదా! అప్పుడు కూడా ఇలా ఆన్‌లైన్‌లోనే బుక్ చేశారనమాట రూమ్స్. ఆళ్ళు లగ్జరీ ఫోటోస్ పెడతారు కదా! అబ్బా! భలే ఉన్నాయి అని చెప్పేసి మనం బుక్ చేసేసుకుంటాము ఎంత కాస్ట్ అయినా. తీరా అక్కడికెళ్ళి చూసేసరికి చాలా వరస్ట్‌గా ఉన్నాయి. అలానే ఇప్పుడు కూడా జరుగుతాదేమో అని నా భయం. రూమ్‌లోకి ఎంటర్ అయ్యేదాకా నేను భయంగానే ఉన్నాను. అమ్మో! ఎలా ఉంటాయి అసల 2 డేస్ స్టే చేయాలి అని. నేనసల చిరాగ్గా ఉంటే అస్సలుండలేను. కానీ భయపడినంత లేదు. బావుంది రూమ్ అయ్యి. వ్యూ కూడా బావుందనమాట. మేముండే హోటల్ సెంటర్ కూడా దగ్గర. ఏదైనా వెళ్లి తెచ్చుకోవడానికి అయ్యి కూడా చాలా బావుంది. ఇదే మేము స్టే చేసిన హోటల్ లే సెలిస్టియం. 2 డేస్‌కి 5,000 ఛార్జ్ చేశారు. రీజనబుల్‌గానే అనిపిచ్చింది. అండ్ సర్వీస్ కూడా చాలా బావుంది. మా నిక్కీకి ఎప్పుడు డ్రింకింగ్ హాట్ వాటర్ కావాలని ఏ టైంకి ఫోన్ చేసినా తీసుకొచ్చి ఇచ్చేవారనమాట. ఎవరైనా మూనార్ వెళ్ళి హోటల్స్ గురించి సెర్చ్ చేస్తే ఇదొక బెస్ట్ హోటల్ అనే చెప్తాను నేనైతే. హోటల్లోకి వెళ్ళగానే కొంచెం హెడేక్‌గా ఉందని చెప్పేసి కాఫీ ఆర్డర్ ఇచ్చుకొని, తాగేసి కొంచెం రిలాక్స్ అయిపోయామనమాట. ఇప్పటికి మా డ్రైవర్ అడిగారు, "ఇంకా ఎక్కడికైనా తిరుగుతారా?" అని చెప్పేసి. తనకి తిప్పడానికి ఓపికున్నదేమో కానీ, మాకు తిరగడానికి ఓపిక లేదు. ఇంకా నైట్ రూమ్‌లోనే స్టే చేసేసాము. మేము స్టే చేసిన హోటల్‌లోనే రెస్టారెంట్ కూడా ఉందనమాట. ఇంక నైట్ ఫుడ్‌కి కూడా బయటికెళ్ళలేదు. అక్కడే ఆర్డర్ ఇచ్చేసాం రూమ్‌కి తీసుకొచ్చేయమని. డే 1 మూనార్‌లో ఇలా టైమ్ స్పెండ్ చేశాం. అండ్ డే 2 మూనార్‌లో ఎలా స్పెండ్ చేశాం అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.